అందరికీ నమస్కారం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీజేఎస్ బహుజన్ సేన మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈ రాఖీ పండుగ గురించి మీతో కొన్ని విషయాలు నేను కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ పండుగని రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు. ఎందుకు రక్షాబంధన్ అని పిలుస్తారు? రక్ష అంటే రక్షణ, బంధన్ అంటే బంధం. అంటే ఒక బంధానికి రక్షణగా ఉండే పండుగ అని కూడా దీన్ని చెప్తూ ఉంటారు. అయితే ఈ రక్షాబంధన్ రోజున ఒక సోదరుడికి తన సోదరి మరి రాఖీ కట్టినప్పుడు ఆ సోదరుడు జీవితకాలంలో కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, తన అనుకున్నటువంటి రంగంలో మంచి స్థాయిలోకి వెళ్ళాలని ఆశపడుతూ తన సోదరి ఆకాంక్షిస్తూ కడుతుందనమాట. అయితే ఆ రాఖీ కట్టుకున్నటువంటి సోదరుడు తన యొక్క సోదరికి ప్రేమగా తనతో ఉంటూ తనకు అవసరమైనప్పుడు అండగా ఉంటానని తెలియజేసే ఒక గొప్ప అన్నాదమ్ములు అక్కా చెల్లెల మధ్య ఒక జరిగే పండుగ అనమాట. అయితే ఈ పండుగను చాలామంది ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఉదయాన్నే తలస్నానం ఆచరించి మరి తనకిష్టమైనటువంటి దైవం ముందు ప్రార్థన చేసుకుని దాని అనంతరం మరి ఒక స్వీట్ని కూడా తీసుకొచ్చి సోదరుడు కట్టిన తర్వాత ఆ స్వీట్ని సోదరుడు తన సోదరికి కూడా మంచి అంటే తీపి అంటే మంచిగా తీపితో కూడినటువంటి జీవితం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో కూడినటువంటి జీవితం ఉండాలని ఆకాంక్షిస్తూ మరి సోదరుడు తన సోదరికి తినిపిస్తాడనమాట. ఇదంతా కూడా మన ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి పండుగ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ పండుగను మనం ఆచరిస్తున్నాం అంటే మన యొక్క సాంప్రదాయాలు, మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అనురాగం ఆప్యాయతలకు ఒక పెద్ద పీట వేస్తున్నాము అనేది ఈ యొక్క పండుగ యొక్క గొప్పతనంగా మనం చెప్పుకుంటూ మరి మీ అందరికీ కూడా మరొక్కసారి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి మధ్య జరిగే ఈ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మత్యబాబి బీజేఎస్ మీడియా.